మొత్తం రాళ్ళే, పెద్ద రాళ్ళు. కనీసం ముందు రోడ్డు కూడా కనిపిస్తలేదు, బండి కిలో మొత్తం తిరుగుతున్నాయి. అరే పోతుందా పోదు ఇలా నుంచి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్యాంగాంగ్ లేక్. నేనైతే ప్యాంగాంగ్ లేక్ ఎదురుగా వ్యూ పాయింట్ దగ్గర పెట్టినాం కదా బండి, ఇక్కడనే పడుకున్నాం. కానీ నైట్ మాత్రం ఘోరమైన పరిస్థితి. ఏ డిగ్రీస్లు ఉందో కొద్దిగా ఇంటర్నెట్ లేక మనకు ఏ డిగ్రీస్లు ఉందనేది తెలియదు. నాకు తెలిసి మ్యాక్సిమం -5-6 ఉండాలి మనకు. నేను ఎక్కడ స్టే చేసినా కూడా లేక్ దగ్గర మన లదాఖ్లో -2 ఆ విధంగా, -3 ఆ విధంగా ఉండేది. కానీ ఆ -3 ఉన్నా కూడా అంతే అనిపించకపోయేది. కానీ ఇక్కడ మాత్రం బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు మనకు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 6:40 అవుతుంది. 6:40 కూడా ఆల్రెడీ ఎండ అయితే వచ్చింది. బయటికి పోయి చూపిస్తాం మీకు వ్యూ పాయింట్ ప్యాంగాంగ్ లేక్ది. ఒకసారి చూడండి, నీళ్ళు ఎట్లా వచ్చినాయి చూడండి. తేమ ఏ రోజు కూడా ఇట్లా రాలే మన దానికి. ఇక్కడ చూడు నీళ్ళు అయితే కారిపోతున్నాయి అసలు. ఇవి కూడా కొంచెం తేమదేమి అయిపోయినాయి. ఇంక మనకు 2 చెద్దర్లు ఉండడం వల్ల తట్టుకోగలిగినాం. డోర్ కర్టన్స్ అయితే తీసేద్దాం. నాయన బండి ముంగట మొత్తం చూడండి ముందు ఎట్లుందో అద్దం కాడ. అమ్మ ఎండ అయితే వచ్చింది, ఏం కాదు. నిన్న ఎండ కూడా లేదు మనం వచ్చినప్పుడు. వస్తుంది పోతుంది, ఆట ఆడినట్టు అయిపోయింది చూడండి. నైట్ సాక్స్లు కూడా వేసేసుకున్నాం, అట్టే పడుకున్నాం ఇక తట్టుకోలేక. అమ్మ జర నయమే అయ్యా. ఇక్కడ పెట్టాం అన్నమాట. అక్కడ మొన్న మీకు చెప్పినప్పుడు అక్కడ పెట్టినా అని చెప్పినా. కానీ ఇప్పుడైతే ఇగో నైట్ తీసుకొచ్చి ఇందులో పెట్టినా. మన అన్న వాళ్ళని ఇట్లా అడిగిన అన్నమాట, అన్నం పెట్టుకుంటాను అది ఇది అని చెప్పి. నేను కొంచెం ముందు లేచేది ఉండే, ఎందుకంటే మనం టైం ల్యాబ్స్ అసలు ప్యాంగాంగ్ లేక్ నుంచి మంచిగా సన్ రైజ్ అవుతూ ఉంటుంది. అసలు నేను 5 గంటలకు లేచి పెడుతుంటే బాగుండే టైం ల్యాబ్స్, ఎక్సలెంట్ ఉండే. కానీ మిస్ అయిపోయింది. ఏం చేస్తావు, ఘోరమైన పరిస్థితి. నైట్ 12-1 దాకా చలికి నిద్ర కూడా పట్టలేదు, అంత ఘోరం అయిపోయింది అన్నమాట. ఇంతవరకు అసలు ఎవరు కూడా లేవలేదు, మనుషులు కూడా నాకు ఎవరు కనపడతలేడు. చూడండి మీరు కనపడుతుర్రు ఎవరైనా ఎవరు కూడా కనపడతలేరు. అంటే ఒక్కొక్కరు చలి ఉంటుందేమో అని ఫిక్స్ అయిపోయారు అన్నమాట. చలి ఉంటుందేమో అని ఫిక్స్ అయిపోయినట్టురు. ఓకే, మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోతాం. తొందరగా ఫ్రెష్ అయిపోయి ఏంటంటే నెక్స్ట్ ఏడికి ఏంది అసలు ఈ వెదర్కి, మరి మనం మళ్ళీ నెక్స్ట్ ఏడ్ కన్నా పోతే తట్టుకోగలుగుతాం లేదా, మళ్ళీ ఇట్లాంటి ఇబ్బంది పడాలంటే మళ్ళీ మన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ముందే చూసుకుంటాం. ఓకే, ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తే ఏందనేది అయితే చెప్తా. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం మొత్తం టోటల్గా. బండ్లు కూడా అన్ని సజెసినాం. ఇక మనకు స్టార్ట్ కావడం ఒకటే ఉంది. చూపిస్తాను నేను మీకు వెనక ఎట్లుంది అనేది మన పరిస్థితి. చూడండి, మొత్తం మన చెద్దర్లకే మొత్తం ప్లేస్ అయిపోతుంది. ఒక బోరం బత్త కనుక వేస్తాం కదా, ఒక బోరం బత్త కనుక ఎంత ప్లేస్ అవుతుందో అంత ప్లేస్ అవుతుంది దానికే. ఈ కొత్త సిలిండర్ తీసుకున్నాం మనం, ఎక్కడ లేలో తీసుకున్నాం కదా. ఇది ఏమవుతుందంటే హైట్ ఎక్కువ అయ్యేసరికి ఇది కరెక్ట్ ఫిక్స్ కావట్లేదు. ఇట్లా పెట్టి ఇట్లా వేయాల్సి వస్తుంది. మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు ఇది తీసి ముందర పెట్టుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా అన్నట్టు మొత్తం వీటికే సరిపోతుంది, సమాన్లకే సరిపోతుంది వెనక మొత్తం ప్లేసు. ఇది చూస్తున్నారుగా మొత్తం ప్యాంగాంగ్ లేక్. మన బండి అయితే ఇక్కడ ఉంది. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్స్. అలాగే సేవ్ వాటర్, సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్, సేవ్ లైఫ్స్. ఎంత అందంగా ఉందో ప్యాంగాంగ్ లేక్ చూడండి. బాబా మొత్తం స్కై బ్లూ కలర్ వాటర్. టోటల్గా 134 కిలోమీటర్స్ దాకా ఉంది ఈ ప్యాంగాంగ్ లేక్ అనేది. చైనా
చైనాలో ఒక 50%, మన ఇండియాలో 40%, ఇక బార్డర్ మధ్యలో ఒక 10% అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాం హ్యాండ్లేకి. ఎన్ని గంటలు పడుతుంది కూడా టైం చూపించట్లేదు, అంటే మనకి ఇంటర్నెట్ లేదు కదా, అందుకోసం ఎంత పడుతుందో తెలియట్లేదు. ముందు పోయినాక ఇంటర్నెట్ ఉంటే ఎంత టైం పడుతుంది అనేది చూద్దాం. ఓకే, మన బండి అయితే టోటల్గా అద్దాలు గిద్దాలని నీట్గా దూర్ చేసుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. స్టార్ట్ కావడం ఒకటే ఉంది. జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తాం. బాయ్ బాయ్ ప్యాంగాంగ్ లేక్, మళ్ళీ కలుస్తా. ఎక్కుతుందా బండి నుంచి పోతానే పైకి? ఓకే, నో ప్రాబ్లం, ఎక్కుతుంది. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ ఎక్కాలి మనం పైకి. ఓకే, ఇదే అన్నట్టు రోడ్డు. ప్యాంగాంగ్ లేక్ చూడండి ఎంత కిందకు ఉందో, మనం కింద నుంచి వచ్చినాం. ఇదే ఇక హాన్లే రోడ్. ఎంత తొందరగా పోతే అంత మంచిది మనకు. ఎక్కడ కూడా కొద్దిగా కూడా టైం వేస్ట్ చేయను అసలే, జల్దీ పోతూనే ఉండాలి. ఎందుకంటే హ్యాండ్లే ఇంకోటి ముందు వీలైతే కొంచెం ఏమంటారు ఉమ్లింగ్లా పోవడానికంట ఎక్స్ట్రా క్యాన్ తీసుకొని పోవాలంట. ఎట్లుంటుందో పరిస్థితి అడిగి పోయిన తర్వాత చూస్తాం. ఎందుకంటే ఉమ్లింగ్లా పోవడానికి 100 కిలోమీటర్లు అంట హ్యాండ్లే నుంచి, మళ్ళీ ఉమ్లింగ్లా నుంచి రిటర్న్ రావడానికి 100 కిలోమీటర్ 200 అయితే అంట. ఇక్కడ నుంచి 150 హ్యాండ్లే అనే అన్నారు. 150 300 అంట. టోటల్గా 300 ప్లస్ 200 500. ఇక మన ఘాట్ సెక్షన్ కాబట్టి సరిపోదు అనే మాట. మళ్ళీ మనకు పెట్రోల్ బంక్ కూడా ఇక్కడ దగ్గరలో లేదు, అక్కడ కూడా లేదంట. హ్యాండ్లే దగ్గర కూడా ఎక్స్ట్రా బ్లాక్ లో దొరుకుతుందంట, తీసుకొని పోవాలంట. ఎట్లుంటుందో పరిస్థితి అడిగి పోయినాక చూద్దాం, అదే ఆలోచిస్తున్నా. కొంచెం ముందరకు వచ్చిన తర్వాత కూడా రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇగో ఇవన్నీ సేమ్ మనం ఇంతసేపు మన బండి పెట్టిన దగ్గర ఎట్లున్నాయి రూమ్స్, ఇగో ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా వ్యూ ఉంది చూడడానికి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. అక్కడి నుంచి వ్యూ ఉన్నాయి అక్కడ కూడా. సేమ్ మనం నిన్న చూపించిన దగ్గర అయితే, మనం ఉన్న దగ్గర హోటల్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ ముందు కూడా ఇలాగే ఉన్నాయి. వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం అక్కడ ముందు నచ్చితే ముందు, ఇక్కడ నచ్చితే ఇక్కడ అన్నట్టు మీకు నచ్చినలాగా చూసుకోండి. ఇంకా ఇక్కడ నుంచి క్లియర్ గా కనిపిస్తున్నాయి రూమ్లు కొంచెం ముందరకు వచ్చిన తర్వాత. యా, ఇది రోడ్ అయితే ఇక్కడ ఇటు సైడ్ అయితే బాగుంది. క్యాంప్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి ముందరికి వస్తే. అక్కడ ఒక్కగానే కాదు, ఏమి రెస్టారెంట్లు, ఏమి రూమ్లు, హోమ్ స్టేలు కూడా అవైలబుల్ ఉన్నాయి. హోమ్ స్టే కూడా అంత ప్యాంగాంగ్ ఇది విలేజ్ అనుకుంటా. యా, హోమ్ స్టే కూడా ఉంది. అసలు యాక్చువల్గా హోమ్ స్టే ఉందని తెలిస్తే మ్యాక్సిమం హోమ్ స్టే తీసుకోవడానికి ట్రై చేసేటోని. ఇక్కడ లొకేషన్ కూడా బాగుంది, ఎక్సలెంట్గా. ఇక్కడ చుషుల్కి వచ్చిన తర్వాత అంటే మనం చుషుల్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలన్నమాట హ్యాండ్లేకి. సీదా పోతే మళ్ళీ సీదా జాయతో క్యాయేగా సగా అని చెప్పి వస్తుందంటే మరి అక్కడ ఏముంటుందో మనకు కూడా తెలియదు. మనం పోయే హ్యాండ్లే రూట్ అయితే ఇక్కడ మనకు కొత్తగా వెనక చూస్తే మొత్తం కనిపిస్తుంది. మన వాళ్ళు కొత్తగా హోటల్ పెడుతున్నారు. అయితే ఎడుపోవాలని రూట్ నార్మల్గా అడుగుదాని లోపలికి వస్తే చాయ్ తాగానన్నారు. ఇక డబ్బు రొట్టె ప్యాకెట్ కూడా ముందు పెట్టిరు. యా మా హాయ్ మోలో అమ్మకి ఏం అర్థం కావట్లే. ఓకే, మొత్తానికి అయితే చాయ్ పోసిరు, తాగన్నారు, పైసలు కూడా వద్దంటున్నారు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, చాయ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ చుషుల్ దగ్గరనే కరెక్ట్ సర్కిల్ దగ్గర అయితే హోటల్ చేస్తున్నారు అన్నమాట. ఇది తాగి మళ్ళీ మనం అయితే జర్నీ టక్కటక్క స్టార్ట్ అయిపోదాం. సీదా ఏకీ రూట్ అయినా హన్లేకే, సీదా ఒకటే రూట్ అంటే హన్లేకి. ఇక మళ్ళీ మనం చాయ్ తాగి వెళ్ళిపోదాం. थैंक यू बाय सब लोग का, थैंक यू अम्मा जी। वो आप दूध पे रहा? नहीं चाय नमकीन चाय आप टेस्ट कर लो चाय पी लो, नमकीन देगा। वो नहीं वो क्या बोलते हैं, नमकीन बोले तो नमकीन बटर टी। अच्छा అమ్మ అయితే బటర్ టీ తాగుతుంది అంటే ఇక నమ్కిన్ టీ అంటారంట ఇక్కడ. వచ్చారా అయినా మంచిగా ఉంటే తాగుతారు కదా, మంచి లేకపోతే ఎందుకు తాగుతారు. ఓకే, అక్కడ మనకు కనిపిస్తుంది కదా సర్కిల్, అటు సైడ్ పోతే సగా అని పోతుంది అంట. అది ఏందో ఇప్పుడు ఒక కార్ వెళ్తుంది కదా స్ట్రేట్ గా, అది సగా అని చెప్పి అటు పోతుంది అంట. మనం అయితే ఈ రూట్ తీసుకొని పోవాలన్నమాట. మనం ఇక్కడ అయినాం, లోపల చాయ్ తాగినాం కదా. ఓకే చూడండి, ఇగో ఇక్కడ లాస్ట్ రెస్టారెంట్ అండ్ నైట్ స్టే చుషుల్. ఇక్కడైతే కొత్తగా చేస్తుర్రు రెస్టారెంట్ చెప్పినా కదా. అండ్ అన్న వాళ్ళు అయితే మనకు ఫ్రీగా చాయ్ అండ్ బ్రెడ్ ఏంటంటే అని తినని చెప్పారు. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ. ఓకే బాయ్. చుషుల్ దగ్గర మాత్రం ఒకసారి ఆగి చూడండి, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఓకే బాయ్, మీ జారు. ఓకే.
థ్యాంక్ యూ. ఎంత బాగా అసలు రాగానే చాయ్ తాగని వాళ్ళే అంటున్నారు. నేను జస్ట్ రూట్ అడుగుతానికి పోతే బాగున్నది. ఓకే, స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి. ఇక్కడ చిషుల దగ్గర వచ్చేసి చెక్ పోస్ట్ ఉందన్నమాట. అంటే మన రికవరీ చేసుకుంటారు మన బండి నెంబరు అండ్ మనం ప్రతి ఒక్క దగ్గర రాసేస్తున్నాం కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఎంటర్ చేసి రావాలన్నమాట. మనం రికవరీ చేసుకున్న దగ్గర నుంచి కొంచెం ముందరకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట రోడ్డు. మరి ఎంత దూరం ఉంది ఈ రోడ్ అనేది మనకు కూడా తెలియదు, నేను అడగడం మర్చిపోయినా. మనం మార్నింగ్ బయలుదేరినప్పుడు వెహికల్స్ అసలు ఏమాత్రం రోడ్ల మీద కోపాలే. ఎప్పుడైతే 11, 10:30 అట్లా కావస్తుందో కథం ఇక బండ్లు, ఎందుకంటే వాళ్ళు తొందరగా అంత పొద్దుగాల సరికి టూరిస్టులు లేవరట్టుంది, అందుకోసం వెహికల్స్ తక్కువ. ఎట్లుందో చూడండి రోడ్డు, బండ్లు ఒకదాని ఇంకొకటి మన దుబ్బల రేసింగ్స్ జరుగుతాయి చూడండి, సేమ్ అదే విధంగా ముందొక వెహికల్ ముందొకటి అన్నట్టు వరుసగా పోతున్నాండి. ముందర పడే దుమ్ము ఆల్రెడీ ఇప్పుడు వెనక దుమ్ము వచ్చి మన బండి మీద పడుతుంది. అసలు రోడ్ ఇట్లుంటుందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, మంచిగా ఉంటుంది అనుకున్నా. కానీ సేమ్ మన పదం రూట్ ఉంది కదా, అంటే పదం నుంచి మనం లేక్ వచ్చినప్పుడు జాన్స్కార్ రూట్ ఉంది కదా, అగో అట్లనే ఉంది మొత్తం. కాకపోతే కొద్దిగా ఘాట్ సెక్షన్ తక్కువ. ప్యాంగాంగ్ టు హాన్లే మధ్యలో అయితే రిజాంగ్లా వార్ మెమోరియల్ అని అయితే వచ్చింది. పోయి చూద్దాం లోపల ఎలా ఉంటుంది అనేది. సరే, ఇక్కడ మన ఆర్మీ అన్న వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఆర్మీ అన్న వాళ్ళని అడుగుతా. రిజాంగ్లా మెమోరియల్ వ్లాగ్ అనేది సపరేట్ వస్తుంది అన్నమాట. చాలా అందులో 2-3 మెమోరియల్ గ్యాలరీలు ఉన్నాయి లోపల, కాబట్టి ప్రతి ఒక్కటి క్లియర్గా చూపించిన అందులో. మీరు ఆ వ్లాగ్ సపరేట్ పెడతా ఈ అందుకోసం అని చెప్పి ఇందులో మీకు జస్ట్ చెప్తున్నా. మనమైతే హ్యాండ్లేక్ డైరెక్ట్ వ్లాగ్ ఉంటుంది అన్నమాట. ఈ రిజాంగ్లో వ్లాగ్ ఇందులో రాదు. రిజాంగ్లో మెమోరియల్ అంటే మన ఒక 114 మంది అమరవీరుల కష్టము బాధ ప్రతి ఒక్కటి ఎంత ఏందనేది మొత్తం కనపడ్డది అందులో. మీరు చూసారనే కోరుకుంటున్నది. మనం అయితే మళ్ళీ హ్యాండ్లేక్ అయితే స్టార్ట్ అయిపోయినాం. మనకు కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ కొండల అవతలకి మొత్తం చైనానే ఉంటుంది, బార్డర్ అన్నమాట. ఈ కొండల అవతల ఇక కొండ అనుకోండి, ఇక కొండనే బార్డరు. మనకు రస్తా చూడండి, రోడ్డు హ్యాండ్లేక్ రోడ్డు ఈ విధంగా ఉంది. ఇంకా 90 కిలోమీటర్స్ దాకా ఉంది హ్యాండ్లే. మరి హ్యాండ్లే దాకా ఇదే విధంగా ఉందా అంటే మనకు కూడా అంత క్లారిటీగా అసలు అడగలేదు. అడిగితే బాగుండేది. మన వ్లాగర్స్ వీళ్ళు వస్తున్నారు బైక్ల మీద, వాళ్ళని ఒక్కసారి అడిగితే క్లారిటీ వస్తుంది అసలు ఎంత టైం పడుతుంది ఇక మనం పోవడానికి. ఇలా లొకేషన్లో సిగ్నల్ ఉంది ప్రజెంట్. ఇలా లొకేషన్లో చూస్తే ఏమవుతుందంటే మనకు 2 గంటలు చూపిస్తుంది. 2 గంటలు అంటే గంటకి 45 కిలోమీటర్ల లెక్క చూపిస్తుంది. అంటే కొద్దిగా రోడ్డు నార్మల్గా ఉన్నట్టే. నార్మల్గా అంటే ఇక చూసుకోండి ఇదే విధంగా ఉన్నాలే. అడుగుదాం, ముందు అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉంది ఏందనేది. హ్యాండ్లే ముందు 40 కిలోమీటర్లు బాగుందంట రోడ్డు, మిగతాది మొత్తం ఆఫ్ రోడేనంట. ఇప్పుడు కనిపిస్తుందంట, పోవచ్చు అంట రోడ్డు. ఏం అంటే ఖరాబ్ ఏం లేదంట, బాగానే ఉందంట రోడ్డు అయితే. మన ఇంతకుముందుకు బైకర్స్ అన్న వాళ్ళు పోతుంటే అడిగిన, ఎటు చూసినా కొండలే. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎడారిలో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం రోడ్లో ఏం కథో. ఆ అన్న వాళ్ళ మీద అయితే మొత్తం దుబ్బబడే ఉంది, ఆ బట్టల మీద బైక్ మీద మొత్తం టోటల్గా. మనది ఈ బండి అయ్యేసరికి లోపల కూర్చున్నాం కాబట్టి మనకి ఏ దుబ్బ ఏం లేదు. అక్కడ రైడర్స్కి ఉంటుంది ఈ దుబ్బ రోడ్ల, మన బైక్ రైడర్స్కి. చూడండి మొత్తం రాళ్ళే, పెద్ద పెద్ద రాళ్ళు. ఇంకా అదృష్టం ఏంటంటే ఈ రాళ్ళు మధ్యలో ఎత్తుగా లేవు, అదొకటి అదృష్టం. అబ్బా ఆగింది ఆల్రెడీ, పెద్దగా లేవు. అదే కనుక మధ్యలో పెద్దగా ఉంటే మాత్రం పక్క మధ్యలో ఇంజన్కి తాకేటి మనం చూసుకొని పోవాలి. ఇలా ఈ రాళ్ళల్లా ఈ గుట్టలల్లా చూడండి ఒక ఊరు వచ్చిందన్నమాట మధ్యలో. అసలు ఇక్కడ ఎట్లా బతుకుతారో నాకైతే అస్సలు అర్థం కాదు. చూడండి ఇల్లులు కట్టుకొని ఇక్కడ ఒక నాకు తెలిసి సిగ్నల్ వీళ్ళు మొత్తం సోలారే వాడతారు కావచ్చు.
చూడండి ఆల్రెడీ ఒక ఇల్లు నిర్మిస్తారు ఇక్కడ కొత్తగా, ఇక్కడ కనిపిస్తుంది కదా. చాలా పెద్దనే ఉంది ఊరు. హోమ్ స్టే కూడా ఉందండి ఇక్కడ. ఇక్కడ మనకు సిగ్నల్ రాని ఏం రాని హోమ్ స్టే చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అయినా మళ్ళీ ఇక్కడ నుంచి హ్యాండ్లే 70 కిలోమీటర్లు. సరే ఒకవేళ నైట్ అయితే ఉండొచ్చు, అటు ఇటు కాకుండా నార్మల్గా మధ్యలో చిన్నగా వచ్చే వాళ్ళు ఉంటే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు కావచ్చు. మళ్ళీ ఇంకొక రికవరీ వచ్చింది, చేసుకొని మన పేరు అవన్నీ ఎంటర్ చేసిపోవాలి. ఎంటర్ చేసి వస్తా. రికవరీ అయితే చేసేసినాం. చూడండి రోడ్డు ఈ విధంగా ఉంది. రోడ్ అయితే ఈ గాలికి ఏమవుతుందంటే మొత్తం దుబ్బ లేస్తుంది ఇట్లా. అందరూ చూడండి మీకు గోపడుతుంది క్లియర్గా ఎట్లా లేస్తుంది దుబ్బ. ఇది అసలు నేను నిజంగా చెప్తానా, ఇది ఒక తార కంటే ఎక్కువ అయిపోయింది నాకు. ఒక్కసారి బండి ఇలా ఇరిగిందంటే మళ్ళీ వెనక బండి వచ్చిందాక ఆగి నెట్టించుకోవాలి. చూస్తున్నారు కదా అసలు ఏమైనా కనపడుతుందా ముందు రోడ్డు? ఏం కనపడతలే. ఓ అయ్యా ఏంది ఓ అయ్యా, ఇక్కడ పోదురా బండి. ఒరే ఎట్లరా టెంపో పోతుంది, దాని వెనక పోవాలి, లేకపోతే బండి పోదు. మట్టిలో ఇట్లా అయిపోయిందా అమ్మా. యా వచ్చినాం, బతికినావురా. అటు సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ మన బండి మీద అద్దం మీద చూడండి దుమ్ము ఎట్లా పట్టిందో. బాబా ఎంత ఘోరమా. లెఫ్ట్ సైడ్ మొత్తం ఉసికి ఉంది. అసలు నేను రోడ్ లేదనుకున్నా, బండి పోతుందో పోదో అన్న సిచ్యువేషన్ ఉండే. ఓకే పర్లేదు. ఏంది అడ్వెంచర్, మామూలు అడ్వెంచర్ కాదు అసలు. ఇక్కడ నాకు తెలిసి ఇది అనుకుంటా పాత రోడ్డు. ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది. మంచి గట్టి రోడ్డు వేస్తున్నారు, మంచిగా ఎత్తు పోసి మొరం గిరం అంతా. ఇంకా 2 సంవత్సరాలు పట్టుతుంది నాకు తెలిసి రోడ్డు కావడానికి. నాకు తెలిసినంత వరకు మనం పోయేసరికి చీకటి పడతట్టే ఉన్నది ఈ రోడ్డు చూస్తే. ఏం రోడ్డు ఇది అసలు? నాకు తెలిసి పక్కన ఒక ఫోటోగ్రాఫర్ ఉండి కనుక మన బండి పక్కన ఫోటో కొడితే ఆసం క్లిక్ వచ్చేది. ఒరే ఇలా పోతుందారా? ఏం కాదు, పోతుంది నార్మల్గా. ఇక చూడండి దుబ్బ అయితే కథమే ఇలా. ఒరే హైలైట్ అమ్మమ్మ, నాకైతే కూర అనిపిస్తుంది. అరే బాబా ఎంత ఆనందం ఉందో. బండి నాకైతే ఎట్లా నెట్టియాలి నాయన అట్లా, అంత బాధ కూడా ఉంది. అమ్మ చూడండి దుబ్బ ఎంత దుబ్బ ముందుకు వస్తే అంత. ఇక ఈ రోడ్ అట్నుంచి అయితే పోలేము చూడండి, మొత్తం ముసుకనే. అలా బండి దూరంగా దిగుతుంది. ఇది తిరగడమా అన్నట్టు. ఏంది పరిస్థితి అనిపిస్తుంది కొన్నిసార్లు. చక్కదనంగా ఆ రోడ్డు వచ్చినా ఆ రోడ్డు మీద పడి ఎటునో గడ్డ పోయాడు. ఆ దుబ్బ రోడ్లో పోవాలంటే రింగ తిరుగుతున్నాయి టైర్లు. ఈ రోడ్డు మీద స్ట్రైట్గా పోతే ఏం ఆనందం ఉంటుంది. అందుకోసమే మనకి ఇట్లాంటి టాస్క్ ఇస్తున్నట్టు వీళ్ళంతా. కనీసం ముందు రోడ్డు కూడా కనిపిస్తలేదు, బండి గిల్లలు మొత్తం తిరుగుతున్నాయి. అరే పోతుందా పోదు ఇళ్ళ నుంచి? నాకు అదే డౌట్ ఉంది. అరే షిట్, మన బండి గిల్లలు ఘోరంగా తిరుగుతున్నాయి. అరే ఏంద్రా ఈ పరిస్థితి? మట్టి ఉష్క. బాబా ఏంది నాయన ఈ మట్టి షెడ్. అరే ఏమమ్మ పడతలేరా ముందు? అరే ఏంద్రా ఇది? ఆగుదోరా, ఈ మట్టిలో ఏమో పడతలేరు. అరే ఆగుతా ఉంటుంది, అట్నే వస్తాడు. వెనక బండి వస్తున్నట్టుంది ఏదో బండి, అందుకే పెద్ద వెహికల్ వస్తుంది. అమ్మా నాయన బతికినవురా రే. ఎట్టుందో ఇక్కడ రోడ్డు పోస్తున్నారు అని చెప్పి కింద నుంచి వేసి రోడ్డు బతికిపోయినాం బాబు. యాక్చువల్గా మనం పోవాల్సిన రోడ్డు ఇట్లా స్ట్రైట్గా, కాకపోతే అటు సైడ్ రోడ్ బాగాలేదు. ఈ రోడ్ నుంచి పోవాలంట. ఏం రోడ్లు ఏం కాదో నాకైతే ఏం అర్థం కావట్లేదు అసలు కొన్నిసార్లు.
చూడండి ఉష్క అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఎట్లా కొట్టుకొస్తుందో. మొత్తం గాలికే ఇదంతా. మన బండి పోయేటప్పుడే కాదు, నార్మల్గా గాలి గట్టికి వస్తే కథమే. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ కొండలు ఉన్నాయి కాబట్టి మధ్యలో వాటి మీద ఫోర్స్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కొండల నుంచి గాలి పోదు, ఓన్లీ ఎక్కడైతే సందు ఉంటుందో ఆ సందు నుంచి గాలి పోతూ ఉంటుంది కాబట్టి కథ మీ సందులో గట్టిగా ఫోర్స్ కొడితే కిలోమీటర్ పోతున్నాయి దుమ్ము. ఎక్కడ దుమ్ము ఏంది? అటు నుంచి గాలి వచ్చినప్పుడు ఇటు సైడ్ ఆగుతుంది ఉష్క, ఇటు సైడ్ నుంచి గాలి వచ్చినప్పుడు ఇటు సైడ్ ఆగుతుంది ఉష్క. అసలు ఈ దుమ్ము అనేది ఏందనేది నాకు అసలు అర్థం కావట్లే. వీడియోలలో చూస్తే మనకు ఎంతగానో ఏం కనిపిస్తలే, అంటే దుమ్ము పోయినట్టు, కానీ డైరెక్ట్ చూస్తే అర్థమవుతుంది మామూలు దుమ్ము కాదు. ఇక్కడి నుంచి కాదు, దగ్గర ఒక 5 కిలోమీటర్ల నుంచి ఇదే దుమ్ము. బండి రాకుతుంది చూడండి ఏ విధంగా. బండి రాకితే సౌండ్ వస్తుంది లోపలికి. ఇక్కడ పని చేసేటోళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఇక్కడ ఉండేటోళ్ళు ఎట్లుంటారు అసలు అది అర్థం కావట్లేదు. మళ్ళీ మలుపుకొని రిటర్న్ అయినాం. ఎటు పోవాలో అర్థం కావట్లే అసలు. ఇక్కడ నన్ను అడుగుదామన్నా కూడా మనుషులు లేరు. ఇటు ఒక రోడ్డు ఉంది, ఇక్కడ ఒక మనిషి ఉండు, అడిగి చూస్తా. సిగ్నల్ లేదు, సిగ్నల్ అసలు చూద్దామంటే మనకు ఒక అన్ను ఉండి ఆ రోడ్డు బాగాలేదు అటు వద్దు అది అని అంటే మనం ఈ రోడ్లో వస్తున్నాం. ఇక్కడ అన్నున్నాడు. బయట దిగా దుమ్ము అయిపోయిందా నాయన, ఏంది పరిస్థితి? అబ్బా అసలు అమ్మాయా ఆడావా తాతనా అమ్మమ్మ ఎవరో తెలియదు. ఇటు నుంచి అయితే ఇటు బొమ్మన్నారు. ఇటు పోయి అడుగుతాం. సిగ్నల్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది అసలు జరిగిన ఎఫెక్ట్. బాయ్ అన్లే 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 బాయ్ అన్లే. బా నాయన నోట్లో పడతాను దుమ్ము. పైకి ఎక్కాను ఇంకా అడుగుతా. भाई हनले इधर से जाना। अच्छा है ना? अच्छा रास्ता है भाई, अच्छा रास्ता है। थैंक यू। हाँ हनले, थैंक यू भाई। अम्मा జస్ట్ గిత్త గ్లాస్ కింద తింటామన్నాడు నోటికి దుమ్ము వచ్చి పడుతుంది. దుబ్బ లదాఖ్లో దుబ్బ బుక్కుడు, అమ్మా లదాఖ్లో మట్టి బుక్కడే అవుతుంది. ఇంకా మన అదృష్టం కొద్దీ ఇక్కడ రైట్ సైడ్ ఒక రోడ్డు కనపడ్డది కాబట్టి ఈ అనుమానంతో ఇలాగ వస్తే ఇలాగ రావడం ప్లస్ అయింది. అదే చక్కపోతే చైనాలకు పోదాం, ఇక మళ్ళీ ఇటు దూరం రాకపోదాం. ఈ చైనా వరల్డ్ రైడ్ అయ్యేది మనది. కళ్ళలో మొత్తం మట్టిపోయినట్టు అయింది, కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. ఇక్కడ చూడండి ఇంకా దుమ్ము. ఇన్ని గ్లాసులు వేసినాక కూడా దుమ్ము ఇలాగ ఎట్లా వస్తుందో నాకు అయితే అస్సలు అర్థం కాదు. నాకు తెలిసి హండ్లేకి పోయినాక ఫస్ట్ చేయాల్సిన పని నాకు తెలిసి దుబ్బ దులుపుకోవడమే అనుకుంటా. ఏదో ఏం చేయలేము, ఫస్ట్ దుబ్బ దులుపుకున్న తర్వాత ఏదైనా పని. सर अनले सर अच्छा है सर रूट ओके सर मालूम हो जाएगा ना सर? अच्छा है ना सर? थैंक यू सर, थैंक यू सर। అమ్మా రోడ్డు బాగుందట, ఏం ప్రాబ్లం లేదట. 20 కిలోమీటర్లు పోయిన తర్వాత లిఫ్ట్ తీసుకోనట. అమ్మా నా కళ్ళలో దుమ్ము రాలబడి. ఓకే గైస్, ఇప్పటి వరకు అయితే మంచి రోడ్డు వచ్చింది, మనశ్శాంతిగా ఉంది. కాకపోతే మళ్ళీ మట్టి మాత్రం అదే విధంగా పడుతుంది. మనం అక్కడ ముందు నుంచి వచ్చినాం అన్నమాట. అక్కడ అటు సైడ్ దుమ్ములు వేస్తుంది కదా, దుమ్ములు వేసే సైడ్ నుంచి అటు సైడ్ పోయి మళ్ళీ ఇటు సైడ్ ఈ రోడ్డు ఎక్కినాం. హన్లే రోడ్డు ఎక్కిన తర్వాత ఈ విధంగా ఉంది రోడ్డు. సింగిల్ రోడ్డు, డబల్ రోడ్డు పోయింది, సింగిల్ రోడ్డుకి వచ్చినాం.
హ్యాండ్లే ఇక్కడ నుంచి 42 కిలోమీటర్లు ఉంది. మ్యాక్సిమం 60 కిలోమీటర్ దాకా బాగున్నట్టుంది హ్యాండ్లే రోడ్డు. ఆ తర్వాత మొత్తం ఇక మీరు చూసింది ఎట్లుందో ఆ విధంగా ఉంది. అద్భుతం అంటే అద్భుతం. రోడ్డు మాత్రం బాగుంది. సింగిల్ రోడ్ అయినా కూడా పర్లేదు. మనం హ్యాండ్లే పోయేసరికి 5:30 కావచ్చు. ఇంకెంతైనా తప్పదు, ఏం కాదు. రోడ్డు కూడా బాగానే ఉంది కానీ తొందరగా పోవచ్చు, ఏం కాదు. నేను అసలు అనుకున్నాగా ఈ ఒక్కరోజే అన్లే ఒకటి తొందర అయిపోతే మనకు ఓమ్నింగ్లో కూడా ట్రై చేద్దాం. ఏమన్నా పెట్రోలు ఎక్కడికి కొట్టించుకోవాలి ఏంది మరి, ఏమన్నా దొరుకుతుందా దొరకదా అనే ప్లాన్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇన్ని అయిపోయింది టైం మొత్తం. ఇంకా అన్లే అయితే 17 కిలోమీటర్స్ ఉంది. పట్టొచ్చు ఒక 20-25 నిమిషాల దాకా, అర్ధ గంట వేసుకోండి అటు ఇటు. గాయస్ ఇప్పుడైతే హ్యాండ్లే దగ్గరకు వచ్చినాం. మన వెహికల్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే పెట్టేసినాం. ఇక్కడ పార్కింగ్ చేసుకోవడం కూడా కొద్దిగా ఇబ్బంది లెక్కనే ఉంది. చూడండి ఇక్కడ బండి పెడితే కథమే అన్నట్టు. మనకి ఇప్పుడు కనిపించేది మొత్తం హ్యాండ్లే విలేజ్ చూస్తున్నారు కదా. స్పెషల్గా హ్యాండ్లేలో చూడడానికి ఏముందంటే ఒక టెలిస్కోప్ ఉంది. నైట్ టైంలో అయితే మాత్రం మనకు స్టార్స్ ఉంటాయి కదా, చుక్కలు, అవి నైట్ టైంలో అయితే బాగా కనిపిస్తాయండి. ఇక్కడ మనకు ఇంట్లో హోమ్ స్టేలలో కాటేజెస్ అని ఉంటాయంట. కాటేజెస్లో కూడా టెలిస్కోప్ పెట్టి చూడొచ్చంట. వాళ్ళు ఛార్జ్ చేస్తారంట నైట్ టైంలో అయితే. మనం టెలిస్కోప్ పెట్టి స్టార్స్ చూస్తే ఎక్సలెంట్ కనిపిస్తాయంట. ఫస్ట్ అయితే మనం ఇక్కడ టెలిస్కోప్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ టెలిస్కోప్ తీసుకుని అయితే చూద్దాం లోపల మరి మన టెలిస్కోప్ మొత్తం చూడడానికి ఉంటుందా, లేకపోతే ఓన్లీ టెలిస్కోప్ దగ్గరికే పోవాలంట. ఓన్లీ దాన్ని ముట్టుకోవడం చేయడం లాంటివి ఏమి ఉండదంట. చూద్దాం మరి. లోపలికి అయితే ఎంటర్ కాబోతున్నాం. ఇప్పుడు మనకు అక్కడ గుండ్రంగా కనిపిస్తుంది కదా, అక్కడ ఉంటుంది కావచ్చు టెలిస్కోప్. అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో ఏందో. ఇక్కడనైతే మనకు వచ్చేసి మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు ఎక్కి పైకి పోతే కనిపిస్తుంది కావచ్చు. ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కిన తర్వాత మనకైతే ఇక్కడ కొద్దిగా కంప్యూటర్ లెక్క పెట్టిరన్నమాట. ఎట్లుంటుంది ఏంది అనేది మొత్తం చూడొచ్చు మనం టెలిస్కోప్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మనకు కొద్దిగా డీటెయిల్డ్గా అయితే చూపిస్తున్నారు అన్నమాట. ఇంకొక స్టెప్ ఎక్కితే మనం అయితే టెలిస్కోప్ దగ్గరికి పోవచ్చు. ఇక్కడికి కొద్దిగా టూరిస్టులు రావడం అయితే కొంచెం తక్కువ అన్నమాట. వచ్చిన దాంట్లో ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే ముగ్గురే కనిపిస్తారు ఓన్లీ. అండ్ ఇక్కడ టెలిస్కోప్ చూడడానికి అంత ఇంట్రెస్టింగ్ అయితే చూపించడం చాలా తక్కువ ఈ లదాఖ్ వచ్చిన వాళ్ళ దాంట్లో తోటి పోల్చుకుంటే. టెలిస్కోప్ దగ్గరకు వచ్చినాకనైతే ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు మనకు కనిపిస్తుంది టెలిస్కోప్. ఇది మనకు ఇది ఓపెన్ చేయరన్నమాట మనకు డే టైంలో. ఓన్లీ నైట్ టైంలో అయితే ఓపెన్ చేసి మొత్తం ఇక్కడ ఎవరు ఉండరు. ఓన్లీ ఇక్కడ ఆపరేటింగ్ చేసేది ఇక్కడ అన్ని ఆన్ చేసుకొని ఆపరేటింగ్ మొత్తం కింద ఉంటుంది అన్నమాట. మీకు అది చూపిస్తా. నాకు తెలిసి వాళ్ళు చాలా కింద ఉంటారు అనుకుంటా. ఇక్కడనైతే దగ్గర ఉండరు. చుట్టుపక్కల మొత్తం యాంటీనాస్ ఉంటాయి అంతే. వీటిని ఆపరేటింగ్ మొత్తం దూరం నుంచి చేస్తారు. ప్రపంచం మొత్తంలో చూసుకుంటే అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీలలో ఇది కూడా ఒకటి వస్తుంది అన్నమాట. ఇది చాలా ఎత్తులో ఉంటుంది. నాకు తెలిసినంత వరకు 14,000 ఫీట్ల కంటే కూడా హైట్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అయితే ఆపరేటింగ్ చేసే మిషన్స్ అయితేంది, కంప్యూటర్స్ అయితేంది, ఇలాగైతే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎట్లుందో చూడండి. టెలిస్కోప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అండ్ మనకు నైట్ టైంలో అయితే చూడొచ్చు, కానీ నైట్ టైంలో రానియర్ అనుకుంటా ఇక్కడ చూడడానికి. ఇంతసేపు నేను మీకు కంప్యూటర్లో చూపించిన కదా ఎట్లుంటుంది ఏందనేది. ఒకసారి మొత్తం మీకు విజువల్స్ చూపిస్తా. టెలిస్కోప్ నుంచి చూస్తే చంద్రుడు ఎట్లా కనపడతాడు, అండ్ అలాగే ఇంకా ఇది ఎట్లుంటుంది, యాంటీనా ఎట్లుంది ఒకసారి అయితే మీరు చూడండి మొత్తం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న అబ్జర్వేటరీ అనేది ఒక 10వ స్థానంలో ఉంటుంది అనుకుంటా. అంటే ప్రపంచం మొత్తంలో చూసుకుంటే అత్యంత ఎత్తులో ఉన్న దాంట్లలో ఇది 10వ స్థానంలో వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మన ఇండియా మొత్తంలో అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీ అనేది నాకు తెలిసి ఉత్తరాఖండ్లో ఉందనుకుంటా. ఇది 2వ ప్లేసో 3వ ప్లేస్కో వస్తుంది అనుకుంటా. మన ఇండియా పరంగా చూసుకుంటే, మన ఇండియాలో చూసుకుంటే అయితే ఎలా ఉన్నాయో చూడండి. మన కంప్యూటర్ విజువల్స్ అయితే ఈగల్ నెంబులాట, రింగ్ న్యామ్యుల్లా ఇదేంటిదో మరి ఇవి కూడా మనకు మొత్తం స్టార్స్ అండ్ అలాగే అబ్జర్వేటరీ అనేది ఇట్లుంటుంది అన్నమాట. ఇప్పుడు మనకు టెలిస్కోప్కు సిగ్నల్ ఇవ్వడానికి చూడండి యాంటీనా 1, 2 ఇంకా అటు సైడ్ ఒక 3-4 అయితే యాంటీనాలు ఉన్నాయి. మనకు ఏమంటారు మన టెలిస్కోప్కు సిగ్నల్స్ ఇవ్వడం అవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ యాంటీనాల ద్వారా. ఇది అన్నట్టు పరిస్థితి.
టెలిస్కోప్ చూడడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే కిందికి వెళ్తాం. మనకి టెలిస్కోప్ అనేది ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ టవర్స్ ఉన్నాయి కదా, కొద్దిగా ఈ టవర్స్ ద్వారా యాంటీనాస్ అండ్ వీటి సిగ్నల్స్ అయితే కిందికి పాస్ అవుతాయి అంట. వీటి ద్వారా మన టెలిస్కోప్ లో ఏంది అనేది కింద చూస్తారంట. కింద ఉండి మనం ఫస్ట్ బండి ఎక్కడైనా స్టే తీసుకోవాలి. స్టే తీసుకొని పెట్రోల్ కావాలి, ఎందుకంటే ఓమ్నింగ్ లో పోవడానికి పెట్రోల్ పక్కా అవసరం. అంటే పైకి పోయి కిందికి వస్తుంది బండి, అట్లని కాదు, కానీ మళ్ళీ మనకు పెట్రోల్ బంక్ దగ్గర పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మన దాంట్లో చూడండి చూస్తున్నారు కదా, ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ దగ్గరకు వచ్చింది. కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ పెట్రోల్ ఎక్కడైనా చూసుకోవాలి. కనీసం ఒక 5 లీటర్లు దొరికినా కూడా పైకి పోయి వద్దాం ఓమ్నింగ్ లాకు. అదే చూద్దాం. ఇప్పుడు కిందికి పోయి అయితే మనం చాలా హైట్కి వచ్చినాం అన్నమాట. హ్యాండ్ల విలేజ్ కింద ఉంది. కొద్దిగా ముందర వినాక చూపిస్తా, మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ నుంచి చూడండి లెఫ్ట్ సైడ్ లో విలేజ్ క్లారిటీగా కనిపిస్తుంది. అంత కిందకు ఉందన్నమాట. అక్కడి నుంచి ఎక్కుకుంటూ వచ్చినాం పైకి, తిరుక్కుంటూ మొత్తం మళ్ళీ తిరుక్కుంటూ కిందికి పోవాలి. ఫస్ట్ పెట్రోల్ కోసం వెతుకుతా, కనీసం ఒక 4 లీటర్లు అయినా దొరకాలి. ఇంకోటి ఏంటంటే మన అదృష్టం కొద్దీ మన దగ్గర ఉన్నాయి 400 ఉన్నాయి పైసలు, అంటే క్యాష్. మిగతా మొత్తం ఆన్లైన్. మళ్ళీ ఇక్కడ సిగ్నల్ లేదు, కనీసం ఎయిర్టెల్ లేదంట, జియో లేదంట, ఓన్లీ బిఎస్ఎన్ఎల్, అది కూడా ఫోన్లే, ఇంటర్నెట్ కూడా తక్కువ అంట. సరే పరిస్థితి కింది పోయినాక అర్థమవుతుంది మనకు ఓమ్నింగ్ లాగా పోతామా పోమా అనేది. ఎందుకంటే పెట్రోల్ లేనప్పుడు మనం పోయి రాగలుగుతాం, కాకపోతే పెట్రోల్ ట్యాంక్ దగ్గర పోవడం, పెట్రోల్ బంక్ దగ్గర పోవడం ఇబ్బంది. మనం పైనుంచి కిందికి వచ్చినాం అబ్జర్వేటివ్ కాంచి. ఇదే విలేజ్. ఇక ఇక్కడ నుంచి పెట్రోల్ అడుగుతా, దొరికితే మాత్రం పోవడమే. అబ్బా ఇలా బండి పెట్టుకున్నాక మనం అడుగుదాం. పెట్రోల్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఓమ్నింగ్ లాగా పోవాలి, లేకపోతే మాత్రం పోను. ఎందుకంటే రిస్క్ తీసుకుంటే మళ్ళీ మధ్యలో మనం ఇబ్బంది పడాలి. ఫోన్లు కలుస్తలేవు, ఏం లేదు. మనం ఓమ్నింగ్ లాకి పోతున్నామా పోవట్లేదు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నా. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా.